మకర సంక్రాంతిని సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే పవిత్రమైన రోజుగా భావిస్తారు. ఈ రోజే కొత్త బియ్యం, కొత్త బెల్లం, కొత్త పంటతో పొంగలి వండడం మానవాయితీ. పొంగాలో పొంగాలే అనే మాటతో ఇంటి ఆవరణమంతా ఆనందంతో నిండిపోతుంది. గ్రామాల్లో అయితే పశువుల కొమ్ములకు రంగులు, గంటలు వేసి పూలదండలతో అలంకరిస్తారు. రైతు తన జీవితానికి ఆధారమైన పశువులను ఈ రోజునే దేవతల్లా పూజిస్తాడు. మూడో రోజైన కనుమ పూర్తిగా రైతు పండుగ. పశువుల పూజ, పొలాల్లో ఆటలు, గ్రామాల్లో విందులు, బంధువుల కలయిక ఇవన్నీ కలిస్తేనే కనుమ. సంక్రాంతి అంటేనే చాలా మందికి గుర్తొచ్చేది కోళ్ల పందాలు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో సంక్రాంతి పండుగకు కోళ్ల పందాలు ఒక సాంప్రదాయంలా మారిపోయాయి. పెద్ద మొత్తంలో పందేలు నిర్వహిస్తారు. వేలాది మంది ప్రేక్షకులు కోడిపుంజుల యజమానుల హడావిడితో గోదావరి జిల్లాతో పాటు కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలు నిండిపోతాయి. గోదావరి జిల్లాల్లో అయితే సంక్రాంతి అంటే కోళ్ల పందాలు, భారీ బెట్టింగులు, గ్రామాల మధ్య పోటీలు అత్యంత ప్రసిద్ధి. అయితే ప్రస్తుతం చట్టపరమైన పరిమితులు ఉన్నప్పటికీ సంప్రదాయంగా ఇవి చాలా కాలంగా జరుగుతున్నాయి. సంక్రాంతి పండుగను ఆంధ్ర